అప్సరా కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం కానుంది. అప్సరా గర్భవతి అని సాయి కృష్ణ చెబుతున్నారు. ఒకవేళ నిజంగా అప్సరా గర్భవతి అయితే సాయి కృష్ణపై మరికొన్ని కేసులు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అప్సరా తల్లి మాత్రం దర్యాప్తును, కొందరు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే నిందితుడికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మొత్తంగా అప్సరా హత్యదంతంపై పోలీసుల విచారణ వేగవంతమవుతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ బలరాం. నిన్న చాలా ఆలస్యంగా వెలుగులో వచ్చిన ఈ సంఘటన మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఊపైతే ఊపుతుంది. ఎందుకంటే నిన్న ఎవరైతే పూజారి సాయి కృష్ణ ఉన్నాడో అప్సరా అనే ఆమెని హత్య చేసి వారం రోజుల క్రితమే తన హత్య చేసి సరూర్ నగర్లోని ఒక మ్యాన్ హోల్లో, అదే ఏదైతే సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన మ్యాన్ హోల్లో అయితే దాంట్లో పూడ్చిపెట్టడం జరిగింది. మొత్తానికి ఈ విషయం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే సాయి కృష్ణ అనే వ్యక్తి పి గన్నవరం నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక పూజారి కింద, అలాగే ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ కింద అయితే ఇక్కడ పనిచేస్తున్నారు. మొత్తానికి అతనైతే సరూర్ నగర్లో మైసమ్మ టెంపుల్ అయితే పూజారిగా కూడా పనిచేస్తున్నారు. అప్సరా అనే ఆమె కూడా చెన్నై నుంచి వచ్చి 2022 ఇక్కడ సినిమా హీరోయిన్ అవుదామని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రయత్నాల నిమిత్తంలోని ఎవరైతే పూజారి సాయి కృష్ణ ఇతనితో పరిచయం ఏర్పడింది. ప్రతిసారి గుడికి వెళ్ళడం, అలాగే వీళ్ళిద్దరు కలిసిగా మాట్లాడుకోవడంతో వీళ్ళకి అక్రమ సంబంధం అయితే ఏర్పడింది. మొత్తానికి చాలా రోజులుగా వీళ్ళకైతే ఒక అక్రమ సంబంధం అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదివరకు కూడా చూసుకున్నట్టయితే ఎవరైతే అప్సరా ఉన్నారో ఈమెకి గర్భవతి అవడంతో వెంటనే సాయి కృష్ణ కూడా దానికి సంబంధించి గర్భవతి అయినప్పుడు ఏదైతే అబార్షన్ కూడా చేయించడం జరిగింది. ఈ తరహాలోనే ఏదైతే సాయి కృష్ణ ఉన్నాడో ఇతనికి మ్యారేజ్ అయిందని కూడా అప్సరాకి ఇటీవల కాలంలో తెలియడంతో వెంటనే తను మాత్రం తనని పెళ్లి చేసుకోవాలని చాలా ఒత్తిడికి అయితే గురి చేసింది. మొత్తానికి సాయి కృష్ణ ఒక పథకం పన్ని తనని హత్య చేయాలని చెప్పి ముందుగానే ఊహించుకొని దీనికి సంబంధించి ఏదైతే అప్సరా ఉన్నారో ఆమెను బయట తీసుకెళ్దామని చెప్పి ఆ కారులో తీసుకెళ్ళి ఒక శంషాబాద్ ఏరియాలోకి చేరుకోగానే అక్కడ తనని హత్య చేసి అక్కడి నుంచి మళ్ళీ కారులోనే ఎక్కించుకొని ఒక 2 days మాత్రం ఆ బాడీని కూడా తన కారులోనే ఉంచుకొని తిప్పడం జరిగింది. దుర్వాసన రావడంతో అక్కడి నుంచి ఏం చేశాడు, వెంటనే సరూర్ నగర్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్ మ్యాన్ హోల్ అయితే తీసుకొచ్చి అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. అలాగే 2 రోజులు గడిచిన తర్వాత అక్కడి నుంచి కూడా దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేయడంతో ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి అక్కడ ఒక ఎర్రమట్టిని అయితే పూడ్చి ఎవరైతే పనులను తీసుకొచ్చి మొత్తం ఏదైతే సిమెంట్తో పూర్తిగా కప్పేయడం జరిగింది. ఇది కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మేనకోడలు అని చెప్పి తనకి మిస్సింగ్ అని చెప్పి కూడా కంప్లైంట్ చేయడంతో పోలీసులు అయితే విచారణ చేపట్టాడు. వెంటనే సాయికృష్ణ మీద అనుమానం రావడంతో అతన్ని సంబంధించి ఎక్కడైతే డ్రాప్ చేశారో అక్కడి నుంచి సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ విషయంలో కీలకంగా సాయికృష్ణే అప్సరాని తీసుకెళ్లి అక్కడ హతమార్చాడని కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి సాయికృష్ణ అయితే నిన్న అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించినప్పుడు చాలా కీలకమైన విషయాలు అయితే బయటకు వచ్చినాయి. ఎందుకంటే అప్సరా తన మేనకోడలు కాదని, కేవలం వాళ్ళకి రిలేషన్షిప్ ఉండడం ఒకటే అని చెప్పి కూడా వాళ్ళ అమ్మగారు అయితే తెలియజేయడం జరిగింది. ఈ విషయంలో ఇంకా నిన్న జరిగిన ఈ సిచ్యువేషన్ మొత్తానికి అప్సరా బాడీ అయితే మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి అయితే తీసుకురావడం జరిగింది. కాసేపట్లో ఇక్కడైతే పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. కానీ నిన్న జరిగిన ఎంక్వైరీలో సాయికృష్ణ మాత్రం కీలకమైన విషయం చెప్పారు. అప్సరా మళ్ళీ గర్భవతిగా ఉందని అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే అతని మీద పెట్టిన కేసులు ఒకవేళ నిజంగా అప్సరా అయితే గర్భవతి అయితే మాత్రం ఈ పోస్ట్ మార్టం అనంతరం వచ్చిన రిపోర్ట్లో అప్సరా గర్భవతి అని తెలిస్తే మాత్రం తన మీద ఇంకా మరికొన్ని సెక్షన్లో పెట్టే అవకాశం కూడా ఉంది. మొత్తానికి అప్సరా తల్లి అయితే చాలా తప్పుదోవ పట్టిస్తున్నారు. చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కావాలని సాయి కృష్ణ తప్పించే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు బలరాం. రైట్, థ్యాంక్ యూ కుమార్.